ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనునొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయియుండిరి. వారు అతడి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగుచేయునని తన యజమానురాలితో అనెను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానునకు కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించియున్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని, చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడనా? ఒకనికి కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెదకుచున్నాడో మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచియుండగా, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకుంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనానొక గొప్ప కార్యము చేయుమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. అప్పుడతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసినదని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియూ తీసుకొనను అని చెప్పెను. నయమాను అతనిని ఎంతో బతిమాలినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేనిక అర్పింపను. 2 కంచర గాడిదల మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారము చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారము చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడనైన నన్ను క్షమించునుగాకని నయమాను చెప్పగా, ఎలీషా,
నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్లి కొంత దూరము సాగిపోయెను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గేహజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయెను గాని యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనను తీసుకొందుననుకొని నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగెను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి, ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండిని కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గేహజీ ముందర వాటిని మోసుకొని పోయిరి. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గేహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్లిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గేహజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియిండును అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్లెను. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగానున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరమిచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను. వారు యొర్దానునకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టిన గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగెను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. సిరియారాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియన్లు వచ్చి దిగియున్నారని తెలియజేసిన గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు, రాజవైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరుగాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించున్నట్లు నీవు వెళ్లి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి
నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఇండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని యొద్దకు మిమ్మును తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా వీరు చూచున్నట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చేయగా, యెహోవా వారి కండ్లను తెరవచేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. అంతటా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడగగా, అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగియుండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడిను. వారు అంత కఠినముగా ముట్టడి వేసియుండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారం చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్షగానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి, నీ విచారమునకు కారణమేమని అడుగగా, అది, ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను. తరువాత రాజు, షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. అయితే ఎలీషా తన ఇంట కూర్చుండి ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాక మునుపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టియుండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయడి. వాని యజమానుని కాళ్ల చప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని యొద్దకు వచ్చెను. అంతట రాజు, ఈ కీడు యెహోవా వలననైనది, నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెననెను. మత్తయి సువార్త 26వ అధ్యాయం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూచి,
2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడివచ్చి యేసును మాయోపం చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియ్యవచ్చునే అనిరి. యేసు ఆ సంగతి తెలుసుకుని, ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కారియోతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్లి, నేనాయనను మీకప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. అందుకాయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్లి, ఆ కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడును, ప్రభువా నేనా అని ఆయననడగగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. ఆయనను అప్పగించిన యూదా, బోధకుడా నేనా అని అడుగగా ఆయన, నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానినాశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసికొండి, తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పననెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అంతట యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుంటుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి
2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణముగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగియున్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మని, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తం ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరల శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొనియుండలేదా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి మరల 2వ మారు వెళ్లి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అప్పుడాయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి. ఇదిగో, ఆ గడియ వచ్చియున్నది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. లెండి, వెళ్ళుదం. ఇదిగో, నన్ను అప్పగించువాడు సమీపించియున్నాడని వారితో చెప్పెను. ఆయన ఇంకను మాటలాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవనిని ముద్దు పెట్టుకొందునో ఆయన యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గురుతు చెప్పి వెంటనే యేసు నొద్దకు వచ్చి, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. యేసు, చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిరి. ఇదిగో, యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగనరికెను. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. కత్తి పట్టుకొను వారందరూ కత్తితోనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా హ్యూయముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? నేను వేడుకొనిన ఎడల ఈలాగు జరగవలెను, లేఖనము ఏలాగు నెరవేరునని అతనితో చెప్పెను. ఆ గడియలో యేసు జనసమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా? నేను అనిదినము దేవాలయములో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగెనని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడియుండిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంతమేమవునో చూడవలెనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి. కాని అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమీయూ దొరకలేదు. తుదకు 2 మనుష్యులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పెననిరి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీయూ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరకుండెను. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానెను. అందుకు యేసు, నీవన్నట్టే. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశము మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో,
ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు, వీడు మరణమునకు పాత్రుడనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తూ, నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. పేతురు వెలుపటి ముంగిట కూర్చునియుండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడగు యేసుతో కూడా ఉంటివి గదా అనెను. అందుకతడు, నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనెను. అతడు నడవలోనికి వెళ్లిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా, అతడు ఒట్టు పెట్టుకొని, నేనుండలేదు, ఆ మనుష్యుని నేనెరగనని మరల చెప్పెను. కొంతసేపైన తరువాత అక్కడ నిలిచియున్న వారు పేతురునొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు, ఆ మనుష్యుని నేనెరగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం. జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది. భోజన పదార్థములను సిద్ధపరిచియున్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి, జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివిలేని వారితో అది ఇట్లనుచున్నది, వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి, నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేనివారయ్యుండక బ్రతకుడి. తెలివి కలగజేయు మార్గములో చక్కగా నడువుడి. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకుని గద్దింపకము. గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును. నీతిగల వానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది. అది కాముకురాలు. దానికేమీయు తెలివిలేదు. అది తన ఇంటి వాకిట కూర్చుండును. ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును. ఆ దారిని పోవువారిని చూచి, తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి, జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలుచును. అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచి, దొంగిలించిన నీళ్లు తీపి, చాటున తినిన భోజనము రుచి అని చెప్పును. అయితే అచ్చట ప్రేతలున్నారనియు, దాని ఇంటికి వెళ్లువారు పాతాళ కూపములో ఉన్నారనియు వానికి ఎంత మాత్రమును తెలియలేదు. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.